హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రెహతా ఎంటర్టైన్మెంట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వింటున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ని నేను ఎంతో కష్టపడి ఇష్టంతో రాసి మీకోసం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ రెహతా ఎంటర్టైన్మెంట్స్. సరే, ఇంకా స్టోరీ స్టార్ట్ చేసుకుందాం. అసురా ఎపిసోడ్ 3. కాసేపటికి సమీర తేరుకుని చుట్టూ చూసింది. బెడ్ పైన నైట్ ఫ్రాక్లో ఉంది. చుట్టూ ఎవరూ లేరు. నా డ్రెస్సు, నా జ్యువెలరీ అంతా ఎవరు మార్చారు అని చుట్టూ చూస్తూ కూర్చుంది. తను ఒక పెద్ద బెడ్రూమ్లో ఉంది. ఆ బెడ్రూమ్కి తన బెడ్కి ఆనుకుని ఒక చిన్న టేబుల్ మీద తన థింగ్స్ అన్నీ పెట్టి ఉన్నాయి. రూమ్లో ఎవరూ లేరు. సమీర్ లేచి అటు ఇటు చూసింది. మార్నింగ్ అయ్యింది. ఈలోగా ఎవరో వస్తున్నట్లు సౌండ్ అవడంతో తిరిగి బెడ్ మీద కూర్చుంది. ఈలోగా ఒక ఆవిడ కాఫీ ట్రేతో కాఫీ తీసుకొచ్చి తన పక్కనే పెట్టింది. నేను ఆవిడ్ని ఇదేం ఊరు అని అడిగాను. ఆవిడ ఆ మాట అర్థం కాలేదు. నేను మళ్ళీ ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని అడిగాను. ఆ మిడిల్ ఏజ్ ఆవిడకి నా భాష అర్థం కాక నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయింది. రాత్రి ఏం జరిగింది? ఈ డ్రెస్ ఎలా వేసుకున్నాను? ఇలా రకరకాల ఆలోచనలతో టెన్షన్ వచ్చేస్తుంది సమీర్కి. ఈలోగా ఎవరో డోర్ నాక్ చేశారు. మే కమ్ ఇన్ అని ఒక ఉమెన్ వాయిస్ వినిపించింది. నేను అన్నాను. ఒక ఆవిడ క్రీమ్ కలర్ బెంగాలీ కాటన్ శారీ కట్టుకుని తెల్లగా మంచి హైట్తో ఫెయిర్గా చాలా అందంగా ఉన్నారు. హెయిర్ అంతా ఒక బన్నీ పెట్టుకుని ఉన్నారు. నా దగ్గరకు వస్తూనే బాగున్నావా అమ్మ అంటూ వచ్చారు. నేను ఎవరంటీ అన్నాను. నేను నీకు అత్తనవుతాను, మీ మావయ్య భార్యను అని ఆవిడ అన్నారు. ఈ మావయ్య ఎవరు అని అనుకుని నేను ఆలోచిస్తుంటే, నైట్ నీకు ఫీవర్ వచ్చింది, నీ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది, నేనే నీ డ్రెస్ చేంజ్ చేసి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టాను అన్నారు. నేను ఆలోచిస్తూ థ్యాంక్ యూ ఆంటీ అన్నాను. దానికి ఆవిడ పర్వాలేదు అని చాలా సౌమ్యంగా అన్నారు. మా అమ్మ ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి నాకు చెప్పలేదు అని తను మనసులో అనుకుంటుండగా ఆవిడ కాఫీ కప్ చేతికిచ్చారు. నా పేరు సరస్వతి, నేను నీ మేనత్తను అని చాలా కూల్గా కాఫీ తాగుతూ చెప్పారు. నేను కూడా కాఫీ సిప్ చేశాను. అచ్చు మా ఇంట్లో ఉన్నట్టే ఉంది కాఫీ టేస్ట్. మీ అమ్మకు నేను వదిన్ను, తను మా గురించి నీకు ఏమీ చెప్పినట్లు లేదు. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నీకు డ్రెస్సు థింగ్స్ కూడా పంపిస్తాను, మనం చాలా మాట్లాడుకుందాం. ఇక్కడ నీకు ఏ భయం ఉండదు. ఇది మీ తాతగారి ఇల్లు, నిన్ను చూడాలని మీ తాతగారు వెయిట్ చేస్తున్నారు. నేను నీకు టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి ఆవిడ లేచి వెళ్ళిపోయారు. కాసేపు నేను అలాగే బెడ్ మీద కూర్చుని ఉన్నాను. ఇందాక కాఫీ ఇచ్చిన ఆవిడ వచ్చి నా వంక చూస్తూ నవ్వి 2 సూట్ కేసులు నా ముందు పెట్టి వెళ్ళిపోయింది. నేను లేచి ఒక సూట్ కేసుని ఓపెన్ చేశాను. దాంట్లో న్యూ డ్రెస్సెస్ ట్యాగులతో ఉన్నాయి. ఇంకో సూట్ కేసులో రకరకాల కాస్మెటిక్స్, బ్రష్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా కొత్తగా భయంగా ఉంది. ఎప్పుడూ అమ్మ నాన్నకు దూరంగా లేను అనుకుని ఒకసారి డాడీకి ఫోన్ చేద్దామని ఫోన్ కోసం చూశాను. నైట్ కళ్ళు తిరిగినప్పుడు ఫోన్ చేతిలో నుండి పడిపోయింది అనుకుని మెడలో ఏదో బరువుగా ఉండేసరికి చూస్తే తాలిబొట్టు కనిపించింది. దాన్ని చూసి అంతా కలలా ఉంది. నా పెళ్ళి ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు అనుకుని అలా కూర్చుండిపోయింది సమీర. నా వెనకే మా అమ్మ వస్తానంది. మా అమ్మ నన్ను ఇలా వదిలేయదు, నా కోసం తప్పకుండా వస్తుంది. కాబట్టి అప్పటి వరకన్నా నేను ధైర్యంగా ఉండాలి అనుకుని లేచి సమీర ఒక డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా రెడీ అయ్యి బాల్కనీలోకి వెళ్ళింది. అప్పటి వరకు అది రిసార్ట్ అనుకుంది సమీర. అది పెద్ద విల్లా, చాలా బాగుంది. తన రూమ్కి ఆనుకుని ఉన్న ప్రతి రూమ్కి బాల్కనీస్ ఉన్నాయి. బయట పెద్ద గార్డెన్, మధ్యలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది. తనకి ఆ బాల్కనీలో కూర్చుని ఆ ప్లేస్ చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఎవరో తను చూస్తున్నట్లుగా అనిపించింది సమీరకు. చుట్టూ చూసింది, తనకి ఎవరు కనిపించలేదు. పక్క రూమ్ నుండి కనెక్టింగ్ రూమ్లోనే ఉన్న అసుర ఉన్నాడు. బాల్కనీలో ఏ మేకప్ లేకుండా సింపుల్గా ఒక చుడీదార్లో మార్నింగ్ సన్రైజ్లో జుట్టు ఆరపెట్టుకుంటూ చాలా న్యాచురల్గా ఉన్న సమీరని అలా చూస్తూ ఉండిపోయాడు అసుర. తన పక్క బాల్కనీలో నుండి తన్నే తదేకంగా చూస్తూ ఉన్నాడు అసుర. తను చూసేటప్పటికి తన కర్టెన్ క్లోజ్ చేస్తాడు. కొంతసేపటికి లోపలికి వచ్చి హెయిర్ నీట్గా జడ వేసుకుని సింపుల్గా చిన్న స్టిక్కర్ పెట్టుకుని కళ్ళకి ఐ పెన్సిల్ పెట్టుకుని రెడీ అయ్యింది సమీర. ఈలోగా మేడ్ వచ్చి సరస్వతి మేడం కిందకి రమ్మన్నారని చెప్పింది. తను కూడా ఆ మేడ్ వెనకాలే నడుస్తుంది.
అది చాలా పెద్ద ఇల్లు. అటు ఇటు చాలా రూమ్స్ ఉన్నాయి. తర్వాత మెట్లు కిందకి దిగి వెళ్ళింది సమీర. ఆ మెయిడ్ సడన్గా అక్కడ ఆగిపోయింది. అక్కడ సరస్వతి అత్త ఉన్నారు. రామ్మ అంటూ నన్ను లోపలికి తీసుకుని ఒక పెద్ద హాల్ వైపు తీసుకెళ్లారు. అక్కడ వాల్కి పెద్ద పెద్ద ఫొటోస్ ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. ఆవిడ ఒక ఫోటో వైపు చూపిస్తూ, ఈవిడ మీ అమ్మమ్మ అని చెప్పారు. తర్వాత పక్కనే ఉన్న వేరే ఫోటో వైపు చూపించారు. అది మీ మావయ్య ఫోటో అని చెప్పారు. వాళ్ళ ముందు దీపాలు వెలిగించి ఉన్నాయి. నేను వాళ్ళ ఫోటోలకి దండం పెట్టుకుని పువ్వులు వేసి అక్కడే ఉన్న అగరత్తులు వెలిగించాను. సరస్వతి గారు అక్కడి నుండి మౌనంగా ముందుకు కదిలింది. నేను కూడా ఆవిడ వెనకాల వెళ్ళాను. ఒక పెద్ద డైనింగ్ హాల్ ఉంది అక్కడ. ఒక పెద్ద ఆయన చైర్లో కూర్చున్నారు. తెల్లటి మీసాలు, పెద్ద నుదురు, పెద్ద కళ్ళు. వృద్ధాప్యంలో కూడా ఒక రాజులాగా ఉన్నారు ఆయన. నేను అలానే చూస్తూ ఉండిపోయాను. ఆయన లేచి నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నన్ను చాలా ప్రేమగా నుదుటిపైన ముద్దు పెట్టి నా తల నిమిరారు. నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా అని అన్నారు. నాకు తెలియకుండానే ఆ మాటకు నా కళ్ళలో కొంచెం నీళ్లు చేరాయి. ఈ తాత నీకు తెలుసా అని అడిగారు ఆయన. నేను అలా చూస్తూ ఉంటుంటే, మావయ్య గారు టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి రండి అంటూ ఆయన్ను చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది అత్త. ఆయన్ని చైర్లో కూర్చోబెట్టి టిఫిన్ పెడుతున్నారు ఆవిడ. నన్ను కూడా రమ్మని పక్కనే ఉన్న చైర్లో నన్ను కూర్చోబెట్టారు. చాలా వెరైటీస్ ఉన్నాయి, నీకేం కావాలో అన్నీ అది వడ్డిస్తాను అన్నారు. నేను ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఈలోగా అసుర ఎప్పుడు వచ్చాడో తెలీదు. నా వెనక నుండి వచ్చి నా ప్లేట్లో పూరి ఆలు కర్రీ వడ్డించాడు. నా పక్కనే ఉన్న చైర్లో కూర్చుని ఉన్నాడు. నేను అతన్ని ఎప్పుడు వచ్చాడో కూడా చూడలేదు. వెంటనే సరస్వతి అత్త, ఈ ఇంట్లో నీకు ఫస్ట్ డే కాబట్టి తీపి తినాలి అని పాయసం స్టార్ట్ చేయి అని చెప్పి నాకు ఒక బౌల్లో పాయసం వేసి ఇచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి పాయసం ఇష్టం లేదు. అది చూస్తేనే ఏదో అయిపోతుంది. నేను ఏం చేయాలో అర్థం కాక బౌల్ తీసుకుని స్పూన్ చేతిలో తీసుకుంటుంటే వెంటనే అసుర, అమ్మ తను పాయసం తినదు, ఆ డిష్ తనకి ఇష్టం ఉండదు, వేరే స్వీట్స్ ఏం చేశారు అని అడిగాడు. ఎదురుగుండా జామున్స్ ఉన్నాయి, అవి తన ఫేవరెట్. అవి బౌల్లో వేసి నా చేతిలో ఉన్న పాయసం బౌల్ తీసుకుని ఆ జామున్స్ బౌల్ నాకు ఇచ్చాడు. ఇతనికి నా ఇష్టాలు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాను. నేను అలానే చూస్తుండిపోయాను కాసేపు. అలా చూస్తున్నా నన్ను చూసి అసుర చిన్న స్మైల్ ఇస్తూ, మరీ అంత నచ్చానా అలా చూస్తున్నావు అని చిన్నగా అన్నాడు. నేను వెంటనే కంగారుగా స్పూన్తో జామున్స్ నోట్లో వేసుకుని వాటిని టేస్ట్ చేశాను. అవి మెస్మరైజ్ అయిపోయాను ఆ టేస్ట్కి. తర్వాత పూరి కాంబినేషన్లో ఆలు కూడా తిన్నాను. అదిరిపోయింది. మా అమ్మ గుర్తుకు వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. తాతగారు మా ఇద్దరిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆయన టిఫిన్ చేయడం కంప్లీట్ అయ్యాక అత్త ఆయన్ని తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయింది. టిఫిన్ అయ్యాక నేను పైకి లేస్తుంటే బై మిస్టేక్ అసుర కూడా అప్పుడే లేవటంతో ఇద్దరం ఒకేసారి టచ్ అవ్వబోయాము. వెంటనే అతనికి టచ్ అవ్వకూడదని వెనక్కి వెళ్ళిపోతుంటే చైర్ కాలికి తగిలి బ్యాలెన్స్ తప్పి వెంటనే అసుర నన్ను పట్టుకున్నాడు. మా ఇద్దరి మధ్య అస్సలు దూరం లేదు. నా మొహం దగ్గరగా తన మొహం రావడంతో నేను భయపడి కళ్ళు మూసుకున్నాను. అంతవరకు తను నన్ను నా నడుము చుట్టూ తన చేతితో పట్టుకుని ఉన్నాడు. వెంటనే నడుము పట్టుకుని పైకి లేపాడు. ఆ టచ్కి నాకేమవుతుందో తెలియటం లేదు. అలా పట్టుకుని నన్నే చూస్తున్నాడు తను. నేను అలా ఉండిపోయాను. అక్కడికి ఎవరో రావటంతో నేను తడబడుతూ నడుచుకుంటూ ఫ్రంట్ ఉన్న లివింగ్ ఏరియాలో ఉన్న తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. నాకేం చేయాలో తెలియక మ్యాగ్జిన్ తీసి చదువుతూ కూర్చున్నాను. తాతగారు నా వంక చూసి చెస్ ఆడతావా అని అడిగారు. దానికి నేను తాతయ్య ఆడతాను అని చాలా సరదాగా అన్నాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చెస్ బోర్డ్ పెట్టమన్నారు పక్కనే ఉన్న మేడ్తో. ఆవిడ ఒక పాత వుడెన్ బోర్డ్ తీసుకొచ్చింది. నేను అలాంటి బోర్డు ఎక్కడా చూడలేదు. అది వెరీ ఏన్షియంట్ చెస్ బోర్డు. దాన్ని నేను అలానే చూస్తున్నా. ఇది ఎలా ఫిక్స్ చేయాలో అని తాతగారు దాన్ని చకచకా ఫిక్స్ చేసి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఆడటానికి ట్రై చేస్తున్నా. ఆయన నాకు ఎలా ఆడాలో చెప్తున్నారు. నేను కాలేజీ నుంచి కూడా మంచి చెస్ ప్లేయర్ని, కానీ నాకు ఈ బోర్డు మీద కొంచెం కొత్తగా అనిపించింది. అలా ఎంతసేపు అయిందో తెలియలేదు. తాతయ్య గేమ్ ఆడుతూనే నా హాబీసు, నా స్టడీసు, నా ఫ్రెండ్సు అన్నిటి గురించి సరదాగా మాట్లాడుతూ చాలా తెలివిగా నా గురించి తెలుసుకుంటున్నారు.
పక్కనే అత్త అన్నీ వింటూనే ఆవిడ ఆఫీస్ నుండి వచ్చిన మేనేజర్తో మాట్లాడుతుంది. నాకు తాతయ్యతో అలా మాట్లాడడం, గేమ్ ఆడడం చాలా నచ్చింది. ఒక గేమ్ నేను గెలిచాను, ఒక గేమ్ ఆయన గెలుస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా గేమ్స్ ఆడి అలసిపోయి సోఫాలో అలా వెనక్కి జారపడ్డాను. నేను ఇంతవరకు చుట్టూ చూడలేదు. మాకు జస్ట్ కొంచెం దూరంలోనే అసురా కూర్చుని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. నాకు కొంచెం టెన్షన్గా అనిపించి లేచి లోపలికి వెళ్ళిపోతుంటే తాతయ్య నాతో రా, ఇల్లంతా చూపిస్తాను అని ఆయన రూమ్కి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఇల్లంతా తిరిగి చూశాను. తాతగారు అమ్మమ్మగారి కోసం కాసేపు చెప్పారు. అమ్మమ్మగారి లాస్ట్ విష్ అంట, తన మనవడికి తన మనవరాలనిచ్చి పెళ్లి చేయమని అడిగిందంట అని ఆయన నాకు చెప్పారు. ఈ ఇంటి కోసం, అత్తయ్య కోసం, మామయ్య కోసం ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత అత్త వచ్చి లంచ్ చేద్దామని మమ్మల్ని తీసుకుని వెళ్ళింది. మార్నింగ్ లాగే అందరం కలిసి లంచ్ చేసాం. తర్వాత నేను రూమ్లోకి వెళ్ళి కాసేపు పడుకున్నాను. కాసేపటికి ఎవరో వచ్చినట్టు అలికిడి అవగానే లేచాను. సమీర్ లైఫ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ 4లో మనం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.